చెప్పండి ఎలా ఉంది గవర్నమెంట్ జగన్ అన్నది? ఇప్పుడు జగనన్న ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్ అనేలాగా ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ప్రతి ఇంటికి చేరుతున్నాయి. మరి గతంలో ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఏ ఇంటికి వెళ్ళేవి కాదు. మరి ఇప్పుడు ప్రతిపక్షాలందరూ కూడా మేమంతా ఏకమై వస్తామంటున్నారు. వాళ్ళకి ఎందుకు ఏకమై వస్తున్నారంటే 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టుకునే క్యాండిడేట్లు లేక పొత్తులతో వస్తున్నారు. జగనన్న 175 నియోజకవర్గాలు కాదు, వాళ్ళు సిగ్గు లేకుండా, వాళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గు లజ్జ లేకుండా పొత్తులతో వస్తున్నారు. జగనన్న ఎప్పుడు నమ్ముకున్నాడు అంటే నమ్ముకున్నాడు జెండా మాత్రమే మోయాలి, అంతే తప్ప చంద్రబాబు లాగో పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కార్యకర్తలను పవన్ కళ్యాణ్ జెండా మోయమని, పవన్ కళ్యాణ్ కార్యకర్తలను చంద్రబాబు జెండా మోయమని, వీళ్ళిద్దరూ కలిసి బీజేపీ జెండా మోయమని చెప్తారు. మేము మోసేది ఒకటే జెండా, జగనన్న జెండా, జెండా. మేము జగనన్నకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అందరినీ గెలిపించుకొని ఖచ్చితంగా సీఎం చేస్తాం. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తూ రాష్ట్రం ముందుకు వెళ్తుందని కూడా చెప్తూ ఉన్నాం. ఇటు పక్క షర్మిలను చూసుకుంటే సొంత చెల్లెకే అన్యాయం చేశాడు. ఏపీ రాష్ట్ర మహిళలకు ఏం చేస్తాడు న్యాయం అని చెప్పి అన్న, ఈ రోజు రాష్ట్రంలోకి వెళ్తే ఏ మహిళను అడిగినా, ఏ మహిళ దగ్గరికి వెళ్ళినా కూడా మహిళలకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తెలియజేస్తాయి. జగనన్న మహిళలకు ఏం చేస్తున్నాడని. ఈ రోజు అమ్మవారు తీసుకున్న, ఆసరా తీసుకున్న, ఏ పథకాలు తీసుకున్నా ఖచ్చితంగా మహిళలకే పెద్దపీట వేస్తూ మహిళలకు మంచి ఆర్థిక అభివృద్ధిని కల్పిస్తున్నాడు. కాబట్టి జగనన్ను ఖచ్చితంగా మహిళలు అందరూ నమ్ముతారు. మరి షర్మిలక్క, మేము ఇప్పటికి కూడా షర్మిలక్క కాంగ్రెస్ లో పోయినా కూడా అక్క అంటున్నాం. కారణం ఎందుకంటే జగనన్న చెల్లెలు కావడం వల్లనే మేము షర్మిలక్క అంటున్నాం, షర్మిలక్కకు విలువిస్తున్నాం. కాబట్టి మేము షర్మిలక్క వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా జగనన్న మా అన్న అనుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగనన్న వెంటే నడుస్తారు, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాడు. కాబట్టి షర్మిలక్క కాంగ్రెస్ లో పోయినా ఏ పార్టీలో పోయినా మేము భయపడం. మాకు జగనన్న ఉన్నాడు, మేమంతా జగనన్నకు తోడుగా ఉంటాం. అంటే మీరు ఒక్కసారి చూసుకోండి, జగనన్న ఇప్పటికి కూడా షర్మిలక్క జగనన్నకు విలువ లేదు కానీ జగనన్న ఎప్పుడు చూసినా షర్మిలక్కను మా పాప అంటాడు కానీ ఎక్కడ షర్మిల అని పేరు కూడా పెట్టలేదు. అది జగనన్న షర్మిలకి ఇస్తున్నటువంటి విలువ. ఆ అక్క తెలుసుకొని నడుచుకుంటే మంచిది అక్కడ.